మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటో చూద్దాము. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూసుకున్నట్లయితే గనక, మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితిమని తగిన కాలమందు పంట కోతుము. ఇంత గొప్ప ఆశీర్వాదము దేవుడు మనకి ఇచ్చాడండి. ఎందుకంటే ఈ యొక్క ఆశీర్వాదం ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ చదివినట్లయితే ఈ యొక్క వచనంలో ఎంతో తేట తెల్లంగా ఉందండి. మనం ఎంత సహాయం చేస్తే అంత మనము తగిన కాలమందు పంట కోస్తామని దేవుడు సెలవిస్తున్నారండి మనకి ఈ యొక్క వచనం ద్వారా. మనము మన యొక్క మంచి అనేది అది బ్యాంకులో దాచుకున్నట్లయితే విసుకక మంచి చేయాలండి. విసుకక మంచి చేసినట్లయితే కనుక ఆ యొక్క మంచి అనేది తగిన కాలమందు మనము పొందుకుంటాము. ఆ యొక్క మంచి అనేది ఇంత గొప్ప లేఖనం ద్వారా దేవుడు మనకి ఎంతో జ్ఞానం దయచేశారండి. ఎందుకంటే ఈ యొక్క చిన్న వచనంలోనే ఎంతో గొప్పది దాగి ఉందన్నమాట. ప్రతి వచనం చూసుకున్నట్లయితే కనుక తేట తెల్లంగా ప్రతి వచనాల ద్వారా దేవుడు ఎంతో చక్కగా మాట్లాడుతూ ఉంటాడండి. ఈ యొక్క ఆశీర్వాదం అనేది దేవుడు మనకి ఇచ్చినందుకే దేవునికి వందనాలు తెలియచేసుకుంటూ మనమందరం తగిన కాలమందు పంట కోతుము గాక. ఆమేన్.